అందరికీ నమస్కారం అండి. మనకి గురు పౌర్ణమి అయితే రాబోతుంది. గురుబలాన్ని పెంచే శనగల మాలని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ శనగల మాలని కోసం మనము రాత్రంతా కూడా శనగలు అయితే నానబెట్టుకోవాలండి. వీటి కోసం నల్ల శనగలు లేదా తెల్ల శనగలు అయితే తీసుకోవాలి. ఈ తెల్ల శనగలని మనము ఒక దారముతో కూర్చుకోవాలి. అయితే ఈ దారం అనేది తెలుపు లేదా పసుపు దారాన్ని తీసుకుంటే చాలా మంచిది. ఎన్ని శనగలు అయితే మనం చేసుకోవాలి అంటే చిన్న విగ్రహం అయితే 21, 51, 108 లేకుంటే 501 అలా వేయవచ్చు. మీరు గుడికి వెళ్ళి బాబా మెడలో కానీ ఏదైనా దేవుడి మెడలో వెయ్యాలి అంటే విగ్రహాలు పెద్దగా ఉంటాయి కాబట్టి అందులో 501 అలా చేసుకొని అయితే మనము చేసుకోవచ్చు. ఆ తర్వాత పూజలు మనం ఇలా చేసుకోవాలండి. పూజ అంతా ఎలా చేయాలి, అభిషేకం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను మన ఛానల్లో డీటెయిల్డ్గా అయితే వీడియోస్ చెప్పానండి. మీరు తప్పకుండా అయితే చూడాలని కోరుకుంటున్నాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఎలాగైతే ఆదరిస్తున్నారో అలాగే యూట్యూబ్లో కూడా మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. ఇలా చక్కగా మాలను అయితే వేసుకోవాలి. పూజ తర్వాత వీటిని ఏం చేయాలి అంటే మనమే తినవచ్చు, లేకుంటే గోమాతకైనా తినిపించవచ్చు. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను.